సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే అండి, నేను మీ రేవంత్ చలమల. సో ఈరోజు వీకెండ్ అనాలిసిస్ ఒకసారి చూసుకుందాం. దాంతోపాటుగా మరికొన్ని ఇంట్రెస్టింగ్ అనౌన్స్మెంట్స్ కూడా ఉన్నట్టున్నాయి సెబీ సైడ్ నుంచి. అంటే అనౌన్స్మెంట్ అనకూడదు, కొన్ని కామెంటరీస్ ఉన్నాయి సెబీ చైర్మన్ సైడ్ నుంచి కూడా. వాటి నుంచి కూడా చూద్దాం. అదేవిధంగా ఆటో సెగ్మెంట్లో కూడా కొంతవరకు అన్సర్టనిటీ ఉంది. సో దాని గురించి కూడా ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఈ రోజు మనకి నిఫ్టీ చూసినట్లయితే ఆల్మోస్ట్ 0.5% అయితే ఫాల్ అయింది. దాదాపుగా 100 పాయింట్స్ ప్లస్ ఫాల్ అయింది. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్లో నిన్నటి వరకు ఏదైతే రికవరీ కనిపించిందో ఆ రికవరీ అంతా కూడా మళ్ళీ సెల్ ఆఫ్ లోకి వస్తున్నట్టుగానే కనిపిస్తుంది. సో మనం ముందుగానే అనుకున్నాం, సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్లో మనమైతే రికవరీ వస్తున్నట్టుగా ఏమీ కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. అది మేబీ ఒక టెక్నికల్ బౌన్స్ అయ్యే అవకాశం ఉంది. సో దాన్ని అలానే చూద్దామని అనుకున్నట్టుగానే కొంతవరకు జస్ట్ నార్మల్ రికవరీ అయ్యి మళ్ళీ ఈ రోజు దాదాపుగా మిడ్ క్యాప్ అయితే 1.1% అండ్ స్మాల్ క్యాప్ అయితే 0.57% వరకు కూడా ఫాలో అవటం అయితే అబ్జర్వ్ చేసాం. సో ఒక్కసారి మనం వీక్లీ టైం ఫ్రేమ్ లో ఆ డీవియేషన్ అయినా జరిగిందా లేదా, సో మనకు ఫాల్ ఇంకా ఎక్స్టెండ్ అవుతుందా లేదా తెలియాలంటే వీక్లీ టైం ఫ్రేమ్ చూడాలండి. ఈ ఛానల్ ఇంతవరకు బ్రేక్ అవ్వకపోవటం, ఆ ఛానల్ దగ్గరకు వచ్చి ఇంకా సస్టైన్ అవ్వటం అనేది కొంతవరకు మంచి విషయమే. ఒకవేళ ఈ ఫాల్ అంటూ ఎక్స్టెండ్ అయింది అని అంటే మన 22,500 దగ్గర ఏమైనా మేజర్ సపోర్ట్స్ ఉండొచ్చు అని ఒక ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది. అంటే ఇంకొక 1%, 1.2% అయితే ఫాల్ ఉండే అవకాశం అయితే చాలా ఎక్కువగానే ఉంది అటు నిఫ్టీలో, అంటే మనకి హెవీ వెయిట్స్ లో కూడా. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్ లో అయితే ఫ్రాత్ ఇంకా కంటిన్యూ అవుతుంది. సో ఈ రోజు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లూజర్ మార్కెట్ లో అయితే మనకి ఆటో సెగ్మెంట్ కనిపించింది. అండ్ ఆటో తర్వాత ఫార్మా అండ్ హెల్త్ కేర్ కూడా ఈ రోజు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లూజర్ గా ఉన్నాయి. అండ్ మనకి ఆటో సెగ్మెంట్ అయితే దాదాపుగా 2.5%, దట్ ఇస్ ఎ హ్యూజ్ ఫాల్, ఆల్మోస్ట్ 2.6% పడిపోయింది. అండ్ ఫార్మా సెగ్మెంట్ కూడా దాదాపుగా 1.9% అయితే ఈరోజు ఫాలో అవటం అయితే అబ్జర్వ్ చేసాం. సో దానికి గల రీజన్స్ ఏంటో కూడా కొంత వరకు అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేద్దాము. సో పర్టికులర్ గా మనకి ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్ ఆ పర్టికులర్ ఆటో సెగ్మెంట్ సంబంధించి మనకి, సో ఇక్కడ హెడ్లైన్స్ లోనే కనిపిస్తుంది, మనీ కంట్రోల్ వెబ్సైట్ లో నిఫ్టీ ఇండెక్స్ వాజ్ డౌన్ by 2.5%. దానికి గల రీజన్ ఏంటి అని అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద 110% నుంచి 15% కి టారిఫ్స్ ని ఇండియా కట్ డౌన్ చేస్తుంది అని ఒక ఆర్టికల్ అయితే కనిపిస్తుంది. సో అది మనకి టెస్లాకి ఒక మంచి ఎంట్రీగా మారే అవకాశాలు ఉన్నాయని. సో అంత టారిఫ్స్ కనుక తగ్గినట్లయితే ఈవెన్ టెస్లా వెహికల్స్ కూడా అఫోర్డబుల్ రేంజ్ లో ఇండియాలోకి అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ ఒక పానిక్ వల్ల అయి ఉండొచ్చు. సో ఈ రోజు మనకి ఆటో సెగ్మెంట్ లో సెల్లింగ్ అనేది అయితే యాక్సలరేట్ అయింది. ఇది ఇంకా కంటిన్యూ అవుతుందనంటే అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఫార్మాసిటికల్ సెగ్మెంట్ లో కూడా ఈ రోజు కొంతవరకు సెల్లింగ్ అయితే ట్రిగ్గర్ అయింది. సో ఫార్మాలో గత 2-3 రోజుల నుంచి ఎప్పుడైతే 25% వరకు కూడా టారిఫ్స్ యుఎస్ మన ఇండియన్ ఫార్మాసిటికల్ మీద వేస్తారు అని చెప్పారో అప్పటి నుంచి కొంతవరకు ఫార్మాసిటికల్ లో కూడా సెల్లింగ్ అనేది ట్రిగ్గర్ అయింది. సో ఈ ప్రాబ్లమ్స్ ఇలానే కంటిన్యూ అవుతాయి అని అంటే ఆటో సెగ్మెంట్ కి సంబంధించి ఇప్పుడేం క్లారిటీగా చెప్పలేం, కానీ ఫార్మాసిటికల్ కి సంబంధించి మాత్రం ఒక అండర్స్టాండింగ్ అయితే నాకుంది. సో మనకి యుఎస్ మార్కెట్స్ లో చాలా మటుకు డ్రగ్స్ నియర్ టు 40-50% వరకు కూడా ఇండియన్ ఫార్మాసిటికల్స్ మీదనే వాళ్ళు డిపెండ్ అయి ఉన్నారు. సో ఒకవేళ వాళ్ళు 25% టారిఫ్స్ అంటూ పెంచారు అని అంటే డెఫినెట్ గా అది వాళ్ళ కంట్రీలో ఉన్నటువంటి ప్రజల మీదే భారంగా మారే అవకాశాలుగా కూడా ఉంటాయి. కాబట్టి గోయింగ్ ఫర్దర్ కొంతవరకు ఫార్మాసిటికల్ మీద ఏమన్నా లిబరల్ గా ఆలోచించే అవకాశాలు ఉన్నాయని ఒక చిన్న హోప్ అయితే నాకుంది. సో ఆల్రెడీ యుఎస్ లాంటి మార్కెట్స్ లో మనకి చాలా ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్స్ అనేవి పర్టికులర్ గా, సో డ్రగ్స్ రిలేటెడ్ అంతా చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి. సో ఈ టారిఫ్స్ పెంచడం వల్ల మరింత ఎక్స్పెన్సివ్ గా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి సో ఏమన్నా ఫార్మాసిటికల్ వైపు ఏమైనా రిలాక్సేషన్స్ రావచ్చేమో. సో హవెవర్ మనకి ఇండియాలో కూడా ఈవీ రిలేటెడ్ కానీ టెస్లా రిలేటెడ్ ఫేవర్ చేస్తున్నారు కాబట్టి అదర్ సెగ్మెంట్ సైడ్ నుంచి కూడా కొంత ఫేవర్ అవ్వే అవకాశాలు ఉన్నాయనేది నా ఎక్స్పెక్టేషన్. బట్ ఆటో సెగ్మెంట్ మాత్రం డెఫినెట్ గా కొంత హిట్ తీసుకునే అవకాశాలు అయితే ఎక్కువగానే అయితే కనిపిస్తున్నాయి. సో ఈ రోజు మనకి టోటల్ మార్కెట్ లో మేజర్ గా సో ఈ రోజు ఎవరు ఎక్కువ పాయింట్స్ తీసేసుకున్నారంటే ఎంఎండ్ఎం. సో ఆటో సెగ్మెంట్ అంతా డౌన్ సైడ్ డ్రాగ్ చేసింది. అదేవిధంగా ఐసిఐసిఐ బ్యాంక్ కానీ, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, సో మనకి నెగిటివ్ సైడ్ డ్రాగ్ చేసినవి అయితే కొంచెం హెవీ వెయిట్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఎంటైర్ నిఫ్టీ ఈ రోజు 22,800 అండ్ బిలో క్లోజింగ్ అవ్వటం అనేది మాత్రం కొంచెం వరింగ్ స్టేట్మెంట్ గానే చూడాలి. క్లోజింగ్ అనేది కొంచెం వరింగ్ జోన్ లోనే క్లోజ్ అవుతుంది. సో 22,500 అనేది నెక్స్ట్, అసలు అఫ్ కోర్స్ మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం 22,500 అనేది రైట్ సపోర్ట్, అక్కడికి వస్తే మంచి సపోర్ట్ కూడా ఫార్మ్ అవుతుంది అని. మేబీ అటువైపుగా జర్నీ స్టార్ట్ అవుతుందేమో ఒక ఎక్స్పెక్టేషన్ అయితే క్లియర్ గా కనిపిస్తుంది. సో దాంతో పాటుగా ఆర్బీఐ సైడ్ నుంచి కూడా కొన్ని మాటలు మనం గమనించే ప్రయత్నం చేద్దాం. సో ఆర్బీఐ డీజీ కొన్ని
ఇష్యూస్ మీద కన్సర్న్ కూడా రేస్ చేశారు, అన్సెక్యూర్డ్ బోరోయింగ్స్ మీద, అదే విధంగా డెరివేటివ్స్ మీద కొంత యుఫోరియా కనిపిస్తుంది మార్కెట్స్ లో. ఇది కొంతవరకు కన్సర్నింగ్ స్టేట్మెంట్ డెఫినెట్ గా. సో బేసిక్ గా ఆ అన్సెక్యూర్డ్ లోన్స్ అనేవి విపరీతంగా పెరిగిపోతున్నాయి. అండ్ దాంతో పాటుగా లివరేజ్డ్ బేస్డ్ ట్రేడింగ్. సో రీసెంట్ గా కొంతమంది కామెంటరీస్ కూడా విన్నానండి. సో ఇక్కడ స్టేట్మెంట్ లో గమనించినట్లయితే ఆ కామెంటరీస్ అంటే నేను కామెంటరీస్ కి నేను బయట విన్న స్టేట్మెంట్స్ కూడా లింక్ చేసి చూసినట్లయితే కొంతమంది ఎవరు యూట్యూబర్స్ చెప్తున్నారంట ఆల్రెడీ మార్కెట్ డిప్ అయింది కాబట్టి స్టాక్స్ అండ్ అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లో ఉన్నాయి కాబట్టి లివరేజ్ తీసుకొని మరీ కొనండి అని. సో దాని గురించి ఆయన క్లియర్ గా మాట్లాడుతున్నారు. ఈ లివరేజ్ బయింగ్ వల్ల మరింత పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అవ్వచ్చు. సో ఈ షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ కోసం కనుక మనం అతుత్సాహం చూపిస్తే మనకి లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పి. సో దయచేసి ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళే వరీ అవుతున్నారు అంటే డెఫినెట్ గా వాళ్ళ దగ్గర ఉన్న డేటాను బేస్ చేసుకొని వరీ అవుతుంటారు కాబట్టి అన్నెసరీగా ఏది పడితే అక్కడ ఎక్కడ పడితే అక్కడ లోన్లు తీసుకొని మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్లు పెట్టడం లాంటివి చేయకండి. మీకు ఏదన్నా ఎస్ఐపిస్ దూరా చేయాలి అనుకుంటే చేసుకోండి. అండ్ అదే విధంగా మనకి రైట్ సో సెబీ చైర్పర్సన్ పూరి గారి దగ్గర నుంచి కూడా కొన్ని స్టేట్మెంట్స్ ఈ రోజు ఒక ఎంఫీ యూనిట్ లో ఎంఫీ మీటింగ్ లో చాలా క్లియర్ గా ఆవిడ మాట్లాడుతున్నారు. అసలు స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కి సంబంధించి వాల్యుయేషన్స్ కి సంబంధించి అసలు ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరమే లేదు. పోయిన సంవత్సరం వాటి యొక్క వాల్యుయేషన్స్ గురించి కొంచెం భయంగానే ఉంది అన్న స్టేట్మెంట్ ని కూడా మేము చేశాము. దాని గురించి మేము స్ట్రెస్ టెస్ట్ కూడా చేశాము. సో బేసిక్గా దిస్ ఈస్ వాట్ వీఆర్ స్పీకింగ్ ఫ్రమ్ ద బిగినింగ్. సో మనం వాల్యుయేషన్స్ ని పట్టించుకోకుండా ఎవడో చెప్పాడు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, మనం లాంగ్ టర్మ్ లో ఎస్ఐపి చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే రిటర్న్స్ వస్తాయి. ఎస్ 100% లాంగ్ టర్మ్ లో చేసుకుంటూ వెళ్తే రిటర్న్స్ వస్తాయి. కానీ కొన్ని సంవత్సరాల పాటు ఎటువంటి రిటర్న్స్ కూడా కనిపించకుండా ఉండే సిచ్యువేషన్ ఉంది. సో దాన్ని మీకు ఇక్కడ నేను ఎవిడెంట్ గా నేను కొంత వర్కౌట్ చేశాను మీకోసమే. సో దాన్ని కొంచెం ఎవిడెంట్ గా చూపించే ప్రయత్నం చేస్తాను. గత 20 సంవత్సరాల నుంచి ఈ మిడ్ క్యాప్ సెగ్మెంట్ ఇక్కడ ఫండ్ పేరుని ఇగ్నోర్ చేయండి, అది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఫండ్ కాబట్టి దాని ఎగ్జాంపుల్ గా మాత్రమే తీస్తున్నాను కానీ దాని రికమెండేషన్ కింద మాత్రం చూడకండి. సో 2006 నుంచి 2010 వరకు గనక ఎస్ఐపి చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఇఫ్ యూ కెన్ సీ ద గ్రీన్ లైన్ అనేది మనకి ఎంతవరకు మన క్యాపిటల్ గ్రో అయింది అనేది, ఇక్కడ ఆరెంజ్ లైన్ అనేది మాత్రం బేసిక్ గా మనం ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఎంత ఇన్వెస్ట్ చేసామనేది. సో దాదాపుగా 2006లో మనం మొదలు పెడితే దాదాపుగా 2009 వరకు కూడా మన ఇన్వెస్ట్మెంట్స్ అనేవి అంటే మన వాల్యూ యాక్చువల్ వాల్యూ మన ఇన్వెస్ట్మెంట్స్ కంటే కిందకి రావడం, దాంతో ఇన్లైన్ అయి వెళ్ళడం అంటే గమనిస్తున్నాం. అంటే దాదాపుగా 4 సంవత్సరాల వరకు కూడా ఎటువంటి రిటర్న్స్ ని చూపించకుండా స్లోగా తీసుకొని వెళ్ళింది ఇక్కడ ఈ పర్టికులర్ ఇది. సో బేసిక్ అదే 2011 నుంచి 2015 వరకు కూడా మీరు గమనించినట్లయితే 2014 వరకు కూడా మీకు ఎటువంటి రిటర్న్స్ కనపడలేదు. ఇక్కడ కూడా యావరేజ్ గా 4 ఇయర్స్ పాటు మనకి రిటర్న్స్ అయితే కనిపించిన సిచ్యువేషన్ లేదు. అదే విధంగా 2016 నుంచి 2020 వరకు చూసినట్లయితే 2020 వరకు కూడా దానికి ఇన్లైన్ గానే మూవ్ అయింది. రిటర్న్స్ ఎటువంటివి కూడా డెలివరీ చేసిన పరిస్థితి మిడ్ క్యాప్ సెగ్మెంట్ లో లేదు. అదే విధంగా 2021 నుంచి 2025 వరకు గమనించినట్లయితే 3 సంవత్సరాల వరకు ఇక్కడ గమనించినట్లయితే 3 సంవత్సరాల వరకు పెద్ద ఎత్తున రిటర్న్స్ ఇచ్చిన సిచ్యువేషన్ అయితే లేదు. అదే విధంగా దాని ఒక 10 ఇయర్ టైం ఫ్రేమ్ 2006 నుంచి 15 వరకు కంపేర్ చేసినట్లయితే దాదాపుగా 2006 నుంచి 2013 8 సంవత్సరాల వరకు కూడా పైకి డీవియేట్ అయినప్పటికీ మళ్ళీ కిందకు వచ్చి అంటే మన ఇన్వెస్ట్మెంట్ అండ్ మన ఫైనల్ వాల్యూ ఆల్మోస్ట్ ఒకటే ఇన్లైన్ లో మూవ్ అవుతూ ఆ తర్వాత మంచి రిటర్న్స్ అయితే డెలివరీ చేసాయి. సో 2006 నుంచి 2015 వరకు ఆ మిడ్ క్యాప్ సెగ్మెంట్ కి సంబంధించిన ఫండ్ 14.43% డెలివరీ చేసింది దాని యొక్క XIRR. అదే విధంగా 2016 నుంచి 2025 వరకు ఈ 10 ఇయర్స్ టైం ఫ్రేమ్ లో కూడా దాదాపుగా 2020 వరకు కూడా 21 వరకు కూడా అనుకోవచ్చు మనం. ఈ దాదాపుగా ఎన్ని సంవత్సరాలు అనుకోవచ్చు అండి, సుమారుగా 6 సంవత్సరాల వరకు కూడా మనకి రిటర్న్స్ ఏం కనిపించింది అయితే లేదు. అక్కడి నుంచి మాత్రమే మనకి స్లోగా ర్యాలీ అనేది పై వైపు స్టార్ట్ అయింది. సో దీన్ని మొత్తాన్ని క్లబ్ చేసి ఒక 20 ఇయర్స్ టైం ఫ్రేమ్ లో కూడా మనం గమనించినట్లయితే 2006 నుంచి 2016 వరకు అఫ్ కోర్స్ మనకి మరీ కొంచెం ప్రాఫిటబుల్ గా 16 టైంకి ఉన్నామేమో కానీ 2014 వరకు మాత్రం పెద్ద ఎత్తున ప్రాఫిట్స్ ఎస్ఐపి చేసినా కానీ రాని సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఈ యొక్క కేస్ స్టడీ నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే మనకి మార్కెట్ లో ఎస్ఐపిస్ చేస్తున్నప్పుడు 7 సంవత్సరాల వరకు కూడా యావరేజ్ గా ఎటువంటి రిటర్న్స్ కూడా ఉండకపోవచ్చు. ఆ తర్వాత మాత్రమే యావరేజ్ గా రిటర్న్స్ అనేది స్టార్ట్ అవుతాయనే ఒక విషయాన్ని మనం క్లియర్ గా అర్థం చేసుకోవాలి. కానీ ఏదో బ్లైండ్ గా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ వెళ్తే మార్కెట్స్ లో రిటర్న్ రావు. సో ఈ టైంలో మీకు ఈ నాలెడ్జ్ ఇవ్వాల్సిన అవసరం నాకు ఉంది అని నేను గట్టిగా నమ్మి ఈ కేస్ స్టడీ ప్రీవియస్ గా ఏం జరిగింది అన్నదాన్ని ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేశాను. సో బేసిక్ ఈ కేస్ స్టడీని దృష్టిలో పెట్టుకొని లాంగ్ టర్మ్ లో వెల్త్ క్రియేట్ చేయడం 100% నిజం. 15-20 ఇయర్స్ చేసినట్లయితే మీకు డెఫినెట్ గా ఇక్కడ మీరు గమనిస్తే 20 ఇయర్స్ లో 16.7 యావరేజ్ గా XIRR చూపిస్తుంది.
మీరు అనుకున్నట్టుగా 2025 అయితే రిటర్న్స్ ఉండకపోవచ్చు అండి. లాస్ట్ 20 years లో అయితే ఇది కనిపిస్తుంది. సో కాల్డ్ మీరు చూపించిన ఫండ్ యొక్క యావరేజ్ 21 ఉందండి. మరి ఇన్సెప్షన్ నుంచి అని అంటే ఎగ్జాక్ట్ గా 2006 కంటే ముందు ఒక పెద్ద ర్యాలీ వచ్చింది, దానివల్ల దాని యావరేజెస్ అన్ని మారిపోయాయి. కాబట్టి అట్లాంటి కామెంట్స్ అని చేయకుండా నేను యావరేజ్ గా లాస్ట్ 20 year హిస్టరీ చూపించే ప్రయత్నం చేశాను. దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంత అర్థం చేసుకున్నట్లయితే మనకి ఈ 16-15% రిటర్న్స్ అనేవి రీజనబుల్ గా మార్కెట్ లో తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. మరి కొంతవరకు కూడా మనం పెయిన్ తీసుకోవాల్సిన అవసరం ఉండుండొచ్చు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్ లో. సో ఎస్ఐపిస్ కానీ అది ఎవరైనా కానివ్వండి, లంసన్స్ కానీ ఎస్ఐపిస్ కానీ ఒక 6-7 సంవత్సరాల టైం పడుతుంది మనకు రిటర్న్స్ కనిపించడానికి. దానికి మీకు పేషెన్స్ ఉండాలి. మీరు లాస్ట్ 5 years లో ఏవైతే రిటర్న్స్ చూసి ఎంటర్ అయి ఉంటారో అవి ఉండవు, అలా ఉండదు మార్కెట్ అనేది. లాస్ట్ 5 years లో జరిగింది ఒక విన్ఫాల్ ప్రాఫిట్ లాంటిది. అన్ని ఒకేసారి రిటర్న్స్ ఇచ్చాయి. అటు స్టాక్ మార్కెట్ కానీ, గోల్డ్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, బాండ్స్ కానీ అన్ని కలిపి ఒకేసారి రిటర్న్ ఇవ్వటం అనేది సహజంగా జరగదు, ఒక విన్ఫాల్ మూమెంట్ లాగా జరిగింది. బట్ లాంగ్ టర్మ్ లో రియల్ ఎస్టేట్ కానీ, గోల్డ్ కానీ, ఈక్విటీస్ కానీ అన్ని కూడా రిటర్న్స్ ఇస్తాయి, అది 100% నిజము. కాకపోతే ఇక్కడ డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎవరెవరో ఇచ్చిన సజెషన్స్ మీకు వర్తిస్తున్నాయని అనుకోకుండా మీరు మీ ఫైనాన్షియల్స్ ని ముందు ప్లాన్ చేసుకోండి. మీకు ఎప్పుడు డబ్బులు అవసరం ఉంటాయన్న దాన్ని దృష్టిలో పెట్టుకోండి. 5 సంవత్సరాల కోసం కూడా మీరు ఎస్ఐపి చేయడం అనేది సరైన పద్ధతి కాదు అనే విషయాన్ని ఇక్కడ ఎవిడెంట్ గా ఇది చూపిస్తుంది. సో ఏదన్నా కానీ మినిమం మీరు 10 years అండ్ అబోవ్, గట్టిగా చెప్పాలంటే 15 సంవత్సరాలు మీరు ఉండేలాగా అయితేనే ఎస్ఐపిస్ చేయాలి. యాక్చువల్ గా మనకి ప్రీవియస్ గా ఐసిఐసిఐ కంపెనీకి సంబంధించిన ఒక మనిషి క్లియర్ గా స్టేట్మెంట్ ఇచ్చిన రీజన్ ఏంటి అని అంటే దీన్ని దృష్టిలో పెట్టుకోనే. ఒక 5 సంవత్సరాల కోసం వస్తే కుదరదు, 10, 15, 20 సంవత్సరాల కోసం వస్తే మేబీ మీరు స్టేబుల్ గా ఉంటారు అనే ఉద్దేశం. ఈ వీడియో, ఈ అనాలిసిస్ కనుక మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.